ధనలోభం. పూర్వం ద్రోణాపురి అన్న పట్టణంలో కడుబీదవాడైన బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. అతడి పేరు సోమశర్మ. భార్య, 4 పిల్లలతో పేదరికం అనుభవిస్తూ సంసార భారం వల్ల కృంగిపోతూ ఉండేవాడు. ఈ దరిద్ర స్థితి నుంచి బయటపడటం ఎలాగా అని సోమశర్మ ఆలోచిస్తూ ఉండేవాడు. ఏ రాజును ఆశ్రయిస్తే ఈ దారిద్ర్య భారాన్ని ఇట్టే దింపుకోవచ్చు, కానీ రాజాశ్రయం దొరకటానికి తాను పండితుడు, కవి కాదే. పైగా తనకి ఉన్న లోకజ్ఞానం కూడా అంతంత మాత్రమేనాయి. ఇక రాజాశ్రయం ఎలా దొరుకుతుంది? రాజాశ్రయం దొరకపోతే ఆ రాజును, నన్ను, అందరినీ సృష్టించిన ఆ పరమశివుణ్ణే ప్రార్థిస్తాను. ఆయన కరుణను సంపాదించడానికి పండిత పామర భేదం అడ్డురాదు కదా. నిర్మల భక్తితో ఆయన్ని గురించి తపస్సు చేస్తే నా కష్టాలు తీరకపోతాయా అనుకున్నాడు సోమశర్మ. ఇలా అనుకొని భార్యతో తాను అడవులకు తపస్సుకై పోతున్నానని, కొద్ది నెలల్లోనే తిరిగి వస్తానని చెప్పి బయలుదేరాడు. కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక కీకారణ్యం చేరుకున్నాడు. అక్కడ ఒక చెట్టు కింద పద్మాసనం వేసి కూర్చొని శివుణ్ణి గురించి తపస్సు ప్రారంభించాడు. 1-2 రోజులు గడిచినాయి. ఆకలి దప్పికలతో సోమశర్మకు శోషొచ్చింది. ఇక అతడి మనసు శివుడి మీద నుంచి ఆహారం మీదకు వెళ్ళింది. వారం రోజులు అయ్యేసరికి శోష వచ్చి పడిపోయి శివ శివ అన్న ధ్యానం బదులు అన్నం, జలం అంటూ పలవరించసాగాడు. అలాంటి తరుణంలో ఆ ప్రాంతం నుంచే ఒక మునీశ్వరుడు ప్రయాణం అవుతూ ఉన్నాడు. అతడికి సోమశర్మ మాటలు వినిపించినాయి. అతడి దగ్గరికి వచ్చి తన కమండలంలోంచి ఇంత నీరు అతడి గొంతులో పోశాడు. సోమశర్మ లేచి కూర్చున్నాడు. అప్పుడు ఆ ముని, నాయనా, నువ్వెవరివి? ఈ కీకారణ్యంలో అన్నం, జలం అంటూ పలవరించే దుస్థితి నీకెలా ప్రాప్తించింది అని అడిగాడు. ముని ఇలా ప్రశ్నించేసరికి సోమశర్మ తబ్బిబ్బుడై తాను శివధ్యానం చేస్తూ ఉన్నాను కదా అనుకున్నాడు. స్వామి, మీరు పొరబడి ఉంటారు. నేను అన్నం, జలం అని కాదు అంటూ శివ శివ అని మహావిష్ణువుని గురించి ధ్యానం చేస్తున్నాను అన్నాడు. మునీశ్వరుడికి సోమశర్మను చూసి చాలా జాలి కలిగింది. నాయనా, నువ్వు అరణ్యానికి తపస్సు చేసుకునేందుకు వచ్చావన్నమాట. ముక్తిని కాంక్షించే అనుకుంటాను అన్నాడు దయ ఉట్టిపడేటట్టు. అప్పుడు సోమశర్మకు నిజం చెప్పక తప్పలేదు. విని మునీశ్వరుడు నవ్వాడు. నాయనా, కేవలం ధనలాభం కాంక్షించి ఆ విశ్వేశ్వరుని గురించి తపస్సు చేయని అవసరం లేదు. అలాంటిది వృధాశ్రమ. నీకు కావాల్సిన ధనమే అయితే ఆ కోరికను ఏ సిద్ధుడైనా నెరవేర్చగలడు. కొంచెం నిదానించు, ఇప్పుడే వస్తాను అంటూ మునీశ్వరుడు అక్కడి నుంచి లేచి చెట్లలోకి అదృశ్యమయ్యాడు. తర్వాత కాసేపటికి తిరిగి వచ్చి, నాయనా, ఈ కమండలం తీసుకుపో. ఇందులో ఉన్నది మంత్రశక్తి గల జలం. ఏ లోహం మీద అయినా సరే ఒక్క బొట్టు వేశావంటే ఆ లోహం మరుక్షణంలో బంగారం అవుతుంది. ఇంటికి పోయి సుఖించు అని దీవించాడు మునీశ్వరుడు. సోమశర్మ మునీశ్వరుడికి నమస్కరించి ఇంటికి బయలుదేరాడు. 2 రోజులు నడిచి ఒక గ్రామం చేరుకొని అక్కడ శివాలయం దావులోనే ఉన్న ఒక విశ్వకర్మ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. అప్పటికి మిట్ట మధ్యాహ్నం కావస్తుంది. సోమశర్మకు ఆకలి దహించుకుపోతుంది. అంతలో ఇంటి లోపల నుంచి విశ్వకర్మ బయటికి వచ్చి సోమశర్మను చూచాడు. అయ్యా, పని తొందరలో తమ రాకను గమనించలేదు, క్షమించండి. మీరు చెరువులో స్నానం ముగించుకు వచ్చేసరికి స్వయం పాకానికి అవసరమైన సామాన్లన్నీ సమకూరుస్తాను అన్నాడు. సోమశర్మ సరే అని తన దగ్గర ఉన్న కమండలాన్ని విశ్వకర్మ చేతికిస్తూ, బాబు, దీన్ని కాస్త జాగ్రత్త పరచండి. మీ ఆతిథ్యానికి కృతజ్ఞుడు అంటూ చెరువుకు స్నానానికి వెళ్ళాడు. సోమశర్మ అలా వెళ్ళగానే విశ్వకర్మ కమండలం తీసుకొని ఇంటి లోపలికి పోయాడు. అదే సమయంలో తన కొలిమిలో ఊదుతున్న వెండి మూసలోంచి వెండి కరిగి కొలిమిలో పడుతుండటం కంటపడింది. అయ్యో అనుకుంటూ ఒక గంతు వేసి విశ్వకర్మ కొలిమి దగ్గరకు పోయాడు. అలా గంతు వేయటంలో కమండలంలోని నీరు తొనికి 1-2 బొట్లు అక్కడే ఉన్న సుత్తి మీద పడినాయి. క్షణంలో ఆ ఇనుప సుత్తి తలతలా మెరుస్తూ బంగారం అయిపోయింది. విశ్వకర్మకు ఈ వింత మొదట్లో అర్థం కాలేదు. కమండలంలోని నీటిని 1-2 బొట్లు పట్టకార మీద వేసి చూశాడు. అది కూడా బంగారంగా మారిపోయింది. దీనితో ఆనాటి వరకు ధర్మబుద్ధి గల విశ్వకర్మకు దుర్బుద్ధి పుట్టింది. కమండలంలోనిది మామూలు నీరు కాదని, మంత్రశక్తి గలదని గ్రహించాడు. దాన్ని తనది చేసుకొని భాగ్యవంతుడు కావాలనుకున్నాడు. వెంటనే బంగారంగా మారిన సుత్తిని, పట్టకారును, కమండలాన్ని ఒక గుడ్డలో చుట్టి పెట్టెలో పెట్టాడు. తర్వాత ఇంటికి నిప్పు పెట్టి కేకలు వేస్తూ ఆ పెట్టెతో బయటపడ్డాడు. విశ్వకర్మ ఇంటి పక్కనే శంభుదాసు అనే గృహస్థుడి ఇల్లు ఉంది. విశ్వకర్మ కేకలు వేస్తూ ఆ ఇంటికి పోయి, అయ్యో అయ్యో, నా ఇల్లు తగలబడిపోతోంది,
ఈ పెట్టె మాత్రం చేజిక్కించుకొని బయటపడ్డాను. మీ ఉపకారం మర్చిపోను. కాస్త దీన్ని మీ ఇంట్లో దాచిపెట్టండి అంటూ శంభుదాసును బతిమలాడాడు. శంభుదాసు సరే అని ఆ పెట్టెను తన ఇంట్లో దాచాడు. విశ్వకర్మ ఇల్లంతా కాలి భస్మం అయిపోయింది. అంతలో సోమశర్మ స్నానం ముగించుకొని అక్కడికి వచ్చాడు. విశ్వకర్మ ఏడుస్తూ అతడి దగ్గరకు పోయి, అయ్యా, నా ఇల్లంతా కాలిపోయింది. నా యావదాస్తి నాశనం అయింది. మీ కమండలాన్నైనా రక్షిద్దామని ప్రయత్నించాను. మంటల వల్ల నా చేత కాలేదు, క్షమించండి అంటూ కాళ్ళ వేళ పడసాగాడు. సోమశర్మ నోట మాట రాలేదు. మంత్రజలం కాస్త అనుభవయోగం కాకుండా పోయిందే అని వాపోయాడు. కనీసం కమండలమైనా ఆ కాలిన ఇంట్లో దొరకదా అని వెతికి చూశాడు. ఇంట్లో ఉన్న రాగి ఇత్తడి పాత్రలన్నీ కాలి ముద్దయిపోయి కనిపించాయి, కానీ కమండలం మాత్రం కనిపించలేదు. దాంతో సోమశర్మకు విశ్వకర్మ మీద అనుమానం కలిగింది. మంత్రజలం యొక్క మహత్తు గ్రహించి ఇతడే ద్రోహం తలపెట్టి ఉంటాడని భావించాడు. ఇలాంటి దుష్టుడితో వాదించి లాభం లేదని సరాసరి గ్రామాధికారి వద్దకు పోయి ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి విశ్వకర్మను పిలిపించి నయానా భయానా అడిగి చూశాడు. సోమశర్మ కమండలం దాచమని ఇచ్చిన మాట నిజమే అని ఒప్పుకున్నాడు విశ్వశర్మ. కానీ తన ఇంటి వస్తువులతో పాటు అది కాలిపోయిందని చెప్పాడు. గ్రామాధికారికి ఇది నిజమే కావచ్చునని అనిపించింది. పెట్టే బేడ పాత సామాగ్రి అంతా మసి అయిపోతే ఈ కమండలం చెక్కు చెదరకుండా ఉంటుందా అనుకున్నాడు. నీ కర్మ, చేసేదేముంది, ఇంటికి చక్కాపో అన్నాడు గ్రామాధికారి సోమశర్మతో. విచారణ వినేందుకు వచ్చిన గ్రామస్తుల్లో శంభుదాసుడు కూడా ఉన్నాడు. విశ్వకర్మ తన సామానంతా కాలిపోయిందంటాడే కానీ దాచమని ఇచ్చిన పెట్టె సంగతి చెప్పడేమి అన్న అనుమానం కలిగింది అతనికి. ఇందులో ఏదో రహస్యం ఉందనుకున్నాడు. ఇంటికి పోయి ఆ పెట్టె తీసుకొని సరాసరి గ్రామాధికారి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పేశాడు శంభుదాసు. గ్రామాధికారి పెట్టె తాళం ఊడదీయించి చూస్తే అందులో కమండలంతో పాటు బంగారు సుత్తి పట్టకార కనిపించినాయి. విశ్వకర్మ చేసిన మోసం తెలిసిపోయింది. గ్రామాధికారి విశ్వకర్మకు జరిమానా విధించి సుత్తి పట్టకారులతో సహా కమండలాన్ని సోమశర్మకు ఇప్పించాడు. సోమశర్మ అన్ని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. మంత్రశక్తి గల జలం చల్లి ఇంటనున్న ఇత్తడి రాగి పాత్రలన్నింటినీ బంగారంగా మార్చాడు. ఈ విధంగా సోమశర్మ దారిద్ర్య బాధ తీరిపోయింది. అతడు చేతనైనంతలో దాన ధర్మాలు చేస్తూ దైవ చింతన పరుడై కాలం వెళ్ళబుచ్చాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.